ఇదే నారాయణమూర్తి ఒకప్పుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి ఆదివరాహమూర్తిగా వచ్చాడు. వేదాల్ని వెతికి తీసుకురావడం కోసమని చెప్పి ఆదివరాహమూర్తి సముద్రంలోకి దిగితే సముద్ర జలములు ఆయన రోమకూపాల్లోకి సరిపోలేదు. ఆయన పైకి లేచి విదిలిస్తే శరీరాన్ని ఆయన తల జూలు మించి వెంట్రుకల మించి రోమకూపాల్లోంచి బయటకు వచ్చినటువంటి నీటి బిందువులలో తడవడానికి బ్రహ్మాదులు తలలు వంచి నమస్కరించారు. ఒకప్పుడు సముద్రంలో దిగితే సరిపోని నీళ్లు ఆయన చిన్ని కృష్ణుడుగా వచ్చినప్పుడు యశోదాదులు స్నానం చేయిస్తే కాళ్ళ మీద బోర్లా పడుకోబెట్టుకుని దోషిడి నీళ్లు తీస్తే సరిపోయేంత చిన్న పిల్లవాడిగా కృష్ణ పరమాత్మగా వచ్చాడు. లీలామానుష విగ్రహుడు. అటువంటి స్వామికి నిరంతరం తన నీటి చేత అభిషేకం జరగడం, తన నీటి చేత పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం ఇటువంటి